వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిలీప్ ప్రియ ఫ్యామిలీ. లాస్ట్ వీడియోలో మనం పైఫర్ బీచ్‌లో స్టార్టింగ్ పార్ట్ చూసాము. ఇప్పుడు యాక్చువల్ అడ్వెంచర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కీ హోల్ రాక్ దగ్గరికి వెళ్ళాం. ఈ ప్లేస్ చాలా ఐకానిక్ బిగ్ సర్‌లో. ఇక్కడైతే విండ్ ఇంటెన్సిటీ అన్‌బిలీవబుల్. చాలా మంది విజిటర్స్ అంబ్రెల్లా తీసుకొనొచ్చి ట్రై చేశారు. కానీ అది కూడా ఫ్లై అయింది. మనం ఆ సిట్యుయేషన్‌లో ఫోటోస్ కూడా తీయడం ఛాలెంజింగ్‌గా ఉంది. కొంచెం ఫన్నీగా ఉంది. బట్ డేంజరస్ ఫీలింగ్ కూడా ఉంది. విండ్ ఫేస్‌లో డైరెక్ట్‌గా వస్తుంది. అండ్ హెయిర్ క్లాత్స్ అన్నీ ఫ్లయింగ్ మోడ్‌లో ఉన్నాయి. మీరు బిగ్ సర్ కానీ, ఫైఫర్ బీచ్ కానీ విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ వెదర్ అప్డేట్స్ చూసుకొని రండి. బెస్ట్ టైమ్ టు విజిట్ బిగ్ సర్ వచ్చేసి ఫాల్ అనమాట. సెప్టెంబర్ టు నవంబర్. అప్పుడైతే ఓవరాల్ టైమ్ టు విజిట్ డ్యూ టు మైల్డ్ అండ్ డ్రై వెదర్, ఫ్యూవర్ క్రౌడ్ ఉంటుంది ఆఫ్టర్ లేబర్ డే. ఈ సీజన్‌లో అయితే మీరు హైకింగ్ చేయొచ్చు, వైల్డ్ లైఫ్ స్పాటింగ్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ మోనార్ బటర్‌ఫ్లైస్ కూడా ఈ ఫాల్ సీజన్‌లో చూడొచ్చు. సెప్టెంబర్‌లో అయితే వెదర్ ఇంకా వార్మ్‌గా ఉంటుంది అండ్ బిజీ అండ్ రోడ్ క్లోజర్స్ ఉంటాయి డ్యూ టు ఫైర్ రిస్క్. స్ప్రింగ్‌లో అయితే ఏప్రిల్ టు మే మీరు వైల్డ్ ఫ్లవర్స్ చూడొచ్చు. పీక్ వాటర్ ఫాల్ ఫ్లో ఉంటుంది అండ్ ప్లీజెంట్ వెదర్ ఉంటుంది. ఫ్యూవర్ క్రౌడ్ ఉంటుంది సమ్మర్ కంటే. మే ఈస్ సైటెడ్ యాస్ నియర్ పర్ఫెక్ట్ మంత్ విత్ గ్రేట్ వెదర్ అండ్ స్లైట్‌లీ ఫ్యూవర్ పీపుల్ హియర్. చూసారా? ఇదే ఐకానిక్ కీ హోల్ రాక్. నేచర్‌లో ఉండే మ్యాజిక్‌లా ఉంది. వేవ్స్ డైరెక్ట్‌లీ రాక్ మిడిల్‌లో ఉన్న హోల్‌లో నుంచి పాస్ అయ్యి లైట్ అండ్ వాటర్ కలిసి సూపర్ వ్యూ క్రియేట్ చేస్తాయి. కానీ అప్పుడు చాలా గస్టీ విండ్ అండ్ సాండ్ స్టోర్మ్ లాగా ఉండి కెమెరాకి సాండ్ పడుతుంది. ఐస్ ఓపెన్ చేయడం కూడా కష్టంగా ఉండింది. స్టిల్ ఈ మూమెంట్‌ని మిస్ చేయకూడదని చెప్పేసి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. మెమరీలో ఫరెవర్ ఉంటాయి. ఈ కీ హోల్ రాక్ సన్‌సెట్ టైమ్‌లో చూడాలంటే గోల్డెన్ లైట్ రాక్‌లో నుంచి పాస్ అయ్యి సినిమాటిక్ లుక్ ఇస్తుంది. కానీ ఇప్పుడు విండ్ కాబట్టి ఎంజాయ్ చేయడం లిమిటెడ్ చేస్తున్నాం. కీ హోల్ రాక్ బిగ్ సైడ్ కోస్ట్‌లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ నేచురల్ సీ ఆర్చెస్. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి పసిఫిక్ ఓషన్ వేవ్స్ ఈ రాక్‌ని స్లోగా క్రేవ్ చేసి సెంటర్‌లో ఒక పర్ఫెక్ట్ హోల్ క్రియేట్ చేశాయి. అది నేచర్స్ ఆర్ట్ వర్క్. వింటర్ టైమ్‌లో స్పెషల్లీ డిసెంబర్ టు జనవరి సన్‌సెట్టింగ్ టైమ్‌లో ఈ కీ హోల్‌లో నుంచి డైరెక్ట్ సన్‌లైట్ పాస్ అయ్యి రాక్‌ని గోల్డెన్ అండ్ ఆరెంజ్ కలర్‌లో గ్లో చేస్తుంది. చాలా రేర్ అండ్ మ్యాజికల్ మూమెంట్. ఈ ఏరియా నేమ్ వచ్చింది జాన్ ఫైఫర్ అనే ఒక పయోనీర్ నుంచి. 1800స్‌లో ఈ ల్యాండ్ తన ప్రాపర్టీలో ఉంటుంది. సో, ఈ ప్లేస్‌ని గేట్‌వే టు ద పసిఫిక్ అని కూడా అంటారు. బికాజ్ లైట్ ఓషన్‌లో కలిసిన మూమెంట్ పీస్ అండ్ పవర్‌ఫుల్‌ని సింబల్ చేస్తుంది. ఇక్కడ సాండ్ స్టార్మ్ ఎక్కువైపోయింది. వాకింగ్ బ్యాక్‌లో బీచ్ వేవ్స్ చాలా రఫ్‌గా ఉన్నాయి. బీచ్ ఎగ్జిట్ రోడ్ నారోగా ఉంది అండ్ సాండ్ ఎవ్రీవేర్. షూస్‌లో కూడా ఫుల్ సాండ్. వెళ్తున్న దారి మొత్తం నేచరిస్టిక్‌గా ఉంది. ఇక్కడ గస్టీ విండ్స్ కానీ లేకపోయుంటే ఈ ప్లేస్‌లో ఎంత సేపున్నా బావుంటది. అంత సినిమాటిక్‌గా ఉంది. ప్లేస్ మొత్తం నేచర్‌తో నిండిపోయి ఉంది. కార్ దగ్గరికి తిరిగి వెళ్ళిపోతున్నాం. బట్ ఇంకా ఉండాలని ఉంది. నేచర్ అయితే సహకరించట్లేదు. బట్ స్టిల్ మూమెంట్‌ని ఎంజాయ్ చేశాము. కార్ దగ్గరికి రీచ్ అవ్వగానే వార్మ్ ఎయిర్ ఫీల్ వచ్చింది. రిలీఫ్‌గా ఉండింది. బీచ్‌లో అంతసేపు స్పెండ్ చేశాము. బట్ అంత చిల్ విండ్‌తో ఫీల్ ఉండింది. 5 ఫుట్ బ్రిడ్జ్ నుంచి మనం బిగ్ బ్రిడ్జ్ డైరెక్షన్‌లో డ్రైవ్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బ్రిడ్జెస్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పుకున్నాం కదా! అది బిగ్ సర్ కోస్ట్‌లో హైలైట్ అనమాట. ఎవ్రీ ట్రావెలర్ స్టాప్ చేసి ఫోటోస్ తీస్తారు. అండ్ రీజన్స్ ఆబ్వియస్. సీనరీ బ్రెత్‌టేకింగ్‌గా ఉంటుంది. నేను మీకు బిగ్ సర్ వీడియోలో ఈ బిగ్ సర్ బ్రిడ్జ్‌ని చూపించాను. బట్ అది దూరం నుంచి చూపించడమే కుదిరిందని కూడా చెప్పాను కదా! బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే మనకు మంచి వ్యూ దొరికింది. అక్కడ నిల్చుకొని వీడియోస్ అండ్ పిక్చర్స్ అన్నీ తీసుకున్నాము. సో దట్ మీరు బాగా క్లోజర్‌లో చూడొచ్చు బిగ్ సీ బ్రిడ్జ్‌ని. బిగ్ సీ బ్రిడ్జ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓషన్ క్లిఫ్స్ అండ్ గ్రీన్ హిల్స్ పిక్చర్ పర్ఫెక్ట్ వ్యూ. మనం కూడా అక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటాం. చాలా విండీ ప్లేస్ బట్ సేఫ్ ఏరియా ఫర్ ఫోటోస్. మీరు కానీ బిగ్ సీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఫైఫర్ బీచ్, బిగ్ సీ బ్రిడ్జ్ మాత్రం మర్చిపోకండి. వన్ సైడ్ పర్పుల్ సాండ్, అనదర్ సైడ్ ఐకానిక్ బ్రిడ్జ్. 2 అపోజిట్ బ్యూటీస్ ఇన్ వన్ డే. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. బిగ్ సీ బ్రిడ్జ్‌ని గేట్‌వే టు బిగ్ సర్ అని కూడా అంటారు. బికాజ్ ఈ రోడ్ స్టార్ట్ అయ్యాక ల్యాండ్‌స్కేప్ టోటలీ చేంజ్ అయిపోయింది. మౌంటైన్స్,
క్లిఫ్స్ అండ్ పసిఫిక్ ఓషన్ చాలా సినిమాటిక్‌గా ఉంటుంది. హాలీవుడ్ మూవీస్‌లో కూడా ఈ బ్రిడ్జ్ చాలా సార్లు కనిపిస్తుంది. లైక్ 'బిగ్ లిటిల్ లైస్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8'. స్టాండింగ్ హియర్ మనం నేచర్ పవర్ అండ్ బ్యూటీ 2 ఫీల్ అవుతాం. బ్రిడ్జ్ కింద ఓషన్ సౌండ్, గస్టీ విండ్ అండ్ సన్‌లైట్ హిట్టింగ్ ద క్లిఫ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఫోటో తీసుకుంటే మూమెంట్ ఫ్రీజ్ చేయాలనిపిస్తుంది. ఈ ప్లేస్‌ని కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. దో విండ్స్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా మనం చాలా స్లోగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలని అనిపించలేదు. సో పీస్‌ఫుల్. లుక్ ఎట్ ద నేచర్స్ బ్యూటీ, ఎంత అందంగా ఉంది కదా ఈ లొకేషన్. ఒకవేళ మీరు బిగ్ సిటీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కొన్ని క్విక్ టిప్స్. ఎర్లీ మార్నింగ్ ఆర్ సన్‌సెట్ టైమ్‌లో వెళ్ళండి. లైట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పార్కింగ్ స్పేస్ లిమిటెడ్. సో ట్రై టు గో బిఫోర్ 10 AM ఆర్ 5 PM. డ్రోన్ వీడియోస్ తీసేటప్పుడు విండ్ చెక్ చేయండి. ఇక్కడ గాలి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంత దూరం మనం కార్‌లో ట్రావెల్ చేసిన టైర్డ్‌నెస్ మొత్తం వానిష్ అయిపోయింది. ఈ వ్యూ చూసాక నాకు ఒక కామ్ ఫీలింగ్ వచ్చింది. కాలిఫోర్నియాలో మీరు సమ్మర్ అయినా, వింటర్ అయినా జాకెట్ క్యారీ చేయాల్సిందే. మాకు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్‌లో ఇది మాత్రం బాగా తెలుస్తుంది. మేము జాకెట్స్ లేకుండా వచ్చి బాగా సఫర్ అవుతున్నాము. ఎందుకంటే ఇక్కడ గస్టీ విండ్స్ చాలా ఎక్కువుంటాయి. మనము ఇక్కడ వెదర్‌ని కూడా ప్రిడిక్ట్ చేయలేము. మేబీ వెదర్‌లో ఒక వెదర్ చూపించొచ్చు. బట్ ఇక్కడికి రాగానే కొంచెం చేంజెస్ కూడా రావచ్చు. సో, జాకెట్ మాత్రం ఇక్కడ కంపల్సరీగా తెచ్చుకోండి. సో దట్ మీరు ట్రిప్‌ని కూల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అనిపించింది వీడియో మీకు? నచ్చిందా? మీకు బిగ్సీ బ్రిడ్జ్ నచ్చిందా? లేకపోతే ఫైబర్ బీచ్ నచ్చిందా? అందులోని కీ హోల్ రాక్ నచ్చిందా? ఏం నచ్చింది నా కామెంట్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.